అది కుమారి పెసర వంటకాలకి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నాం. అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈరోజు మీ ఎదురుకు వచ్చేసా. మీకు ఈరోజు చూపించిపోయేది బీరకాయ కూర అనమాట. పాలెస్ బీరకాయ కూర. ఇది తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూడండి. మనకి బీరకాయలు, కేజీ బీరకాయలకి మనం ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఒక 4 పచ్చిమిరపకాయలు. దానికి కావాల్సింది మనకి కోపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2 స్పూన్లు నూనె, తగినంత సాల్ట్, కొద్దిగా ఒక పావు స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, అలాగే ఒక గ్లాసు, చిన్న గ్లాసుడు పాలు, అలాగే కొద్దిగా కొత్తిమీర. మనకి కావాల్సిన పదార్థాలు ఇవి. తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. గ్యాస్ వెలిగించేసుకొని పెట్టేసుకుందాం. ఆయిల్ పోస్తున్నాను, 2 స్పూన్ల ఆయిల్. కొద్దిగా నూనె కాగనిద్దాం. అంటే మినపప్పు, శనగపప్పు అది ఉంది కదా, ఇవి వేసేసుకున్నాం. ఇప్పుడు దోరగా వేస్తే మనకి బాగుంటుంది. అలాగే మనకి ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసేద్దాం. రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటాం. ఈ పచ్చిమిరపకాయలు చెక్కలాగా మీద ఆడతాయి కాబట్టి 1 నిమిషం ఇలా మూత పెడితే పప్పు, శనగపప్పు కూడా ఇవన్నీ వేగినాయి కదా. ఈసారి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాయి కూడా వేసాం. ఈ పప్పులు వేసినప్పుడు, పోపు వేసినప్పుడు ఏం చేయాలంటే అది వేగిన తర్వాతే ఉల్లిపాయ వేస్తాం. నేను ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను. మనం అంత స్పీడ్గా ఉండకు చేసుకుని వేస్తే తొందరగా వేగుతాయి అన్నమాట. 2 నిమిషాలు అలాగా వేస్తే చక్కగా వేగుతాయి. ఉల్లిపాయ అంతా వేగిపోయింది. ఈసారి మనం బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. చక్కగా మగ్గుతాయి. ఒక 10 నిమిషాలు మనం అలాగా మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా మగ్గిపోయి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అలా వదిలేద్దాం.
చూసారా చక్కగా మగ్గి నీళ్ళు ఎలా వచ్చినాయో బయటికి సగం పైన మగ్గిపోయింది కాబట్టి ఈసారి మనం ఇందులో వేయాల్సిన పసుపు కారం అది వేసేద్దాం. పసుపు కారం కొద్దిగా కొత్తిమీర మళ్ళీ కొద్దిగా సాల్ట్ మనం కొంచెం బాగా ఈ కారం ఇది అన్నీ పసుపు వాసన గట్ట పోయేలాగా కొంచెం మగ్గనిద్దాం. లేతకాయలు చాలా బాగున్నాయండి, గ్రీనిష్గా ఉంటుంది కదా. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం. వాటర్ అంతా పోయింది. ఈసారి మనం దీంట్లో పాలు పోసుకుందాం. చక్కగా బాగుంటుంది. పాలన్నీ చక్కగా అయిపోయే లోపల చక్కగా ఉడికిపోయి మంచి దగ్గరికి వచ్చేద్దాం అన్నమాట. మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. కొద్దిగా సాల్ట్ చూద్దాం. కొద్దిగా సాల్ట్ పడుతుంది, కొంచెం ఒక అర స్పూను. మూత పెట్టేసి ఉంచేద్దాం ఒక 2 నిమిషాలు. పాలన్నీ ఇంకిపోయాక అప్పుడు కట్టేద్దాం. అంటే పాలన్నీ దగ్గర పడుతుంది. ఇంకా కొద్దిగా ఉన్నాయి. ఈ కొద్దిగా కూడా మనకి దగ్గర పడిపోతే కూర రెడీ అయిపోయినట్టు. కొంచెం మళ్ళీ ఒక నిమిషం మూత పెడదాం. అంటే పాలన్నీ ఎగురుకొని ఈసారి అంటే కూర అంతా రెడీ అయిపోయింది. చూసారా చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో. పాలు వేసి ఉండిన కూర వల్ల చాలా బాగుంటుంది. బారంత్రాలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. బారంత్రాలకైతే కొద్దిగా శనగపప్పు వేయకుండా ఉంటే సరిపోతుంది. అయిపోయింది. ఇంకా పెట్టేద్దాం. ఇంకా మంచి వాసన వస్తుంది. పాలు వేసి వండుకున్నాం కదా, ఈసారి మూత పెట్టేస్తాం. చూసారు కదండి, బీరకాయ కర్రీ. చక్కగా పాలు వేసి బీరకాయ కూర ఉంటే చాలా బాగుంది, మంచిగా వస్తుంది. ఇలా చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూపించాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మీ స్నేహితులకి